హాయ్ గాయ్స్, నా పేరు హెచ్సిబి. నేను ఫ్యూ మంత్స్ బ్యాక్ పూల చొక్కా అలియాస్ నవీన్ నాయక్ మీద ఒక రోస్ట్ వీడియో చేశా. అండ్ ఆ పర్టికులర్ రోస్ట్ వీడియోకి మన పూల చొక్కా అలియాస్ నవీన్ నాయక్ ఏ విధంగా ఫీల్ అయిపోయాడో మీరే చూడండి. నవారం మంచం నెల్లూరే కొడితే పోతే పుత్తూరే ఉద్దేశించాలంటే ఇంకెవరో సంబడి రోస్టెడ్ మీ అంట వాళ్ళకి ఆపాదిద్దాం. వీడు మాత్రం అందరినీ కించపరుస్తూ 144 పీస్ పూఫుల్ చేయొచ్చు. వాడి మీద రోస్ట్ వీడియో చేస్తే ఫీల్ అయిపోతాడు. వీడు ఫీల్ అవటమే కాకుండా బ్యాక్ ఎండ్ లో ఏం చేశాడో ఏంటో తెలియదు గానీ నేను చేసిన ఆ వీడియోకి సడన్ గా వీడి నిబ్బా టెలిగ్రామ్ బ్యాచ్ వచ్చి మా పేరెంట్స్ ని ఇన్వాల్వ్ చేస్తూ బూతులు తిడతం మొదలు పెట్టారు. ఓకే, పాస్ట్ ఈస్ పాస్ట్, అదంతా వదిలేయండి. రీసెంట్ గా సోషల్ మీడియాలో పూల చొక్కాకి ఇంకా సోహెల్ కి కాంట్రవర్సీ అయ్యింది. అండ్ ఆ కాంట్రవర్సీలో సోహెల్ కొంచెం ఫౌల్ లాంగ్వేజ్ మాట్లాడాడు అండ్ ఈవెన్ యాటిట్యూడ్ కూడా చూపించాడు. దట్స్ కంప్లీట్లీ రాంగ్. దాన్ని నేను కాదు కదా, ఎవ్వరూ అగ్రీ చేయరు. కానీ మరో పక్క మన పూల చొక్కా ఈడేదో పెద్ద ఉత్తమ పురుషుడు లాగా షో మింగుతూ వీడియోలు చేస్తున్నాడు. అండ్ వాడు చేసే వీడియోస్ కి అందరూ ఇన్ఫ్లుయెన్స్ అయిపోతున్నారు అండ్ వాడికి సపోర్ట్ కూడా చేస్తున్నారు. సో ఈ వీడియో యొక్క మెయిన్ మోటివ్ ఏంటంటే వాడికి సపోర్ట్ చేసే వాళ్ళందరినీ ఎడ్యుకేట్ చేయటం. కాబట్టి పూల చొక్కా భయ్యా, నువ్వు రెడీ అయిపో. ఈ వీడియోలో లాజిక్స్ అండ్ ప్రూఫ్లతో కూడిన కొన్ని ఫ్యాక్ట్స్ ఉంటాయి. ఫస్ట్లీ నాకు నచ్చింది ఏంటంటే వాడు వీడు అని సంబోధించారు భయ్య సోహెల్ గారు నన్ను. సోహెల్ నిన్ను యాటిట్యూడ్ తో వాడు వీడు అని సంబోధించడం నీకు నచ్చలేదు. ఫైన్, ఇట్ వాస్ ఎ మిస్టేక్ మేడ్ బై హిమ్ అండ్ కూల్, నేను అదే యాక్సెప్ట్ చేస్తా. కానీ ఇదేదో నువ్వు ఫాలో అయ్యి పక్కన వాళ్ళకి చెప్తే బాగుంటది కదా భయ్య. ఈ క్లిప్ లో నువ్వు చూపించే యాటిట్యూడ్ ఏంటి మరి? నేను నా అన్నింగ్ వింటే మీరు నా దగ్గర జాబ్ చేయడానికి జాయిన్ అవుతారు. అదే అందుకనే అడుగుతున్నాను. వాళ్ళకి చెప్తున్నా. అదే దాని గురించి వాళ్ళకే క్లారిటీ ఉండడానికి ఆల్మోస్ట్ 3 years. ఏంటి బ్రో, మంత్కి 3-4 lakhs ఎర్న్ చేసేసరికి యాటిట్యూడ్ చూపిస్తున్నావా? మరి ఇంత ఓవర్ యాక్షన్ ఎందుకు చేస్తున్నావు భయ్యా? మనం కొన్ని విషయాలు పచ్చిగా మాట్లాడుకుంటే నీకన్నా కుమారి అంటే ఇంకా ఎక్కువ ఎర్న్ చేస్తుంది. ఆవిడ దగ్గర హైజీన్ అండ్ క్వాలిటీ లాంటి విషయాలు పక్కన పెడితే షీ హ్యాడ్ నెవర్ షోన్ ఎనీ టైప్ ఆఫ్ యాటిట్యూడ్ టు ఎనీవన్. మరో పక్క యూట్యూబర్ అన్వేష్ కి పర్ మంత్ కి 30 to 40 lakhs వస్తాయి. కానీ తను నీలా ఎప్పుడు యాటిట్యూడ్ చూపించలేదు కదా. అయినా నువ్వు కాదు బ్రో, నువ్వు ఇంతలో యాటిట్యూడ్ చూపిస్తున్నా కూడా నీకు సపోర్ట్ చేస్తున్నారు చూడు, వాళ్ళు పెద్ద సిగ్గులేనోళ్ళు. అరే బాబు, ఈ పూల చొక్కాకి సపోర్ట్ చేసే బ్యాచ్ కే చెప్తున్నా, ముందు పూల చొక్కా భయ్యాని అందరికి రెస్పెక్ట్ ఇచ్చి దాని తర్వాత తనని రెస్పెక్ట్ ఎక్స్పెక్ట్ చేయమనండి. అయినా నాకు ఈ పూల చొక్కాని చూస్తుంటే నాకు ఒకటే ఒక ప్రోవర్బ్ గుర్తొస్తుంది భయ్యా, ఎంప్టీ వెజల్స్ మేక్ మోర్ నాయిస్. నేను నా అన్నింగ్ వింటే మీరు నా దగ్గర జాబ్ చేయడానికి జాయిన్ అవుతారు. బాగానే ఎక్స్ట్రా తింటున్నావు. నాకు అర్థం కాదు ఇంకెన్ని రోజులు ఫేస్ల గురించి కామెంట్ ఇంకా బాడీ షేమింగ్ చేస్తారు. చాలా రిగ్రెసివ్ గా ఉంది ఇది. కమింగ్ టు బాడీ షేమింగ్, నేను గతంలో కూడా వీడియో చేసినప్పుడు తినని తను పెట్టే ఎక్స్ప్రెషన్స్ మీద రోస్ట్ చేస్తే దాన్ని బాడీ షేమింగ్ అన్నారు. ఫైన్, అది కూడా వదిలేయండి. అండ్ తన్ని నేనేదో బాడీ షేమింగ్ చేశానని చెప్పి తన టెలిగ్రామ్ బ్యాచ్ తో కూడా నా వీడియో కింద కామెంట్లు పెట్టించాడు, అది వేరే విషయం. ప్రతోడికి ఏదైనా ఇష్యూ అయినప్పుడు తప్పించుకోవడానికి ఒక స్ట్రాటజీ ఉంటుంది. అలానే ఈయనకు కూడా ఒక స్ట్రాటజీ ఉంది. ఆ స్ట్రాటజీ ఏంటంటే ఈయన్ని బాడీ షేమింగ్ చేశారంటూ అందరి ముందు ఓవర్ యాక్షన్ చేసి సింపతి మెంగటం. ఈ పాయింట్ గురించి ఇంకా ఎలాబరేటెడ్ గా మాట్లాడుకుందాం. కానీ దానికన్నా ముందు ఈ పూల చొక్కా తెలుగు ఫుడ్ అనే ఛానల్ మీద చేసిన స్పూఫ్ గురించి మాట్లాడుకోవాలి. సో ఆ స్పూఫ్ ఎలా చేశాడో, ఏ విధంగా చేశాడో మీరే చూడండి. పండు మందు రెడీనా? రెడీ శ్రీవారు. ఏమేమి అరేంజ్ చేసినావు నాన్న? మ్యాన్షన్ హౌస్ రమ్ము, కాల్స్ బ్యాగ్ టిన్ను. కాల్స్ బ్యాగ్ ఎవరెవరికి ఇష్టం కమెంట్ చేసేయండి. చూసారుగా భయ్యా, తెలుగు ఫుడ్ సోము బ్రదర్ వాళ్ళ వైఫ్ ని బీర్ బాటిల్స్ ముందు పెట్టుకుని ఎంత నీచంగా పళ్ళు బ్రాడ్ గా ఓపెన్ చేసి వాళ్ళ ఇంట్లో ఉన్న లేడీస్ ని ఎలా బాడీ షేమింగ్ చేస్తూ ఇమిటేట్ చేస్తున్నాడో ఈ స్పూఫుల్ చూసి ఆ ఛానల్ అయినా వీడి కాళ్ళ ఏళ్ళ మీద పడి బతిమలాడుకున్నారు. ఆయన అంతలా బ్రతిమలాడుకున్నా వీడు కొంచెం కూడా జాలి, దయ, దాక్షిణ్యం, కనికరం లేకుండా దిగోకి తీసుకుని ఆయన మీద ఇంకా స్పూఫుల్ చేయడం మొదలెట్టాడు. పూల చొక్కా చేసిన తెలుగు ఫుడీ స్పూఫ్ తెలుగు ఫుడీకి అయితే నచ్చలేదన్నమాట. తెలుగు ఫుడీ కోప్పడ్డారు అనుకోవచ్చు గైస్. ఈ విషయం వచ్చేసి రీసెంట్ గా పూల చొక్కా సుమన్ టీవీ ఇంటర్వ్యూలో అయితే మాట్లాడడం జరిగింది అనమాట. ఏంటంటే ఒక 7 months బ్యాక్ వచ్చేసి పూల చొక్కా స్పూఫ్ చేసేటప్పుడు లైక్ నార్మల్ గా సబ్స్క్రైబర్స్ అయితే కామెంట్ చేశారంటే గైస్, లైక్ బ్రో తెలుగు ఫుడీ స్పూఫ్ చేయని తెలుగు ఫుడీని మెన్షన్ చేసి అప్పుడు వచ్చేసి తెలుగు ఫుడీ లైక్ ఇన్స్టాగ్రామ్ లో టెక్స్ట్ చేశారంటే పూల చొక్కాకి, బ్రో నా స్పూఫ్ చేయొద్దు అని. అప్పుడు 7 months బ్యాక్ వచ్చేసి నేను ఎందుకు చేస్తాను మీ స్పూఫ్, మీరెవరో కూడా నాకు తెలియదని పూల చొక్కా అయితే చెప్పారంటే గైస్. సో దాని తర్వాత ఒక 4-5 months తర్వాత వచ్చేసి కంటిన్యూగా వాళ్ళ షార్ట్స్ చూస్తుంటే లైక్ మళ్ళీ దాని తర్వాత చూసిన తర్వాత ఒక రోజు ఫైనల్లీ వాళ్ళ స్పూఫ్ అయితే చేశారంటే గైస్. సో అది చేసిన తర్వాత తెలుగు ఫుడీ ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేశారంటే, ఎందుకు బ్రో చేయనన్నావు కదా, ఎందుకు చేసావంటే లైక్ చూడండి బ్రో, ఏమన్నా నేనేమన్నా తప్పుగా మాట్లాడానా, ఏమన్నా వల్గారిటీ ఉందా, ఏం లేదు కదా, నేను నార్మల్ గా చేసే దాంట్లో ఏం ప్రాబ్లం ఉందంటే లైక్ ఇంకోసారి చెయ్యకు అనేది చెప్పారంట. సో ఆ వర్డ్ చెప్పిన తర్వాత మళ్ళీ పూల చొక్కాకి అయితే అనిపించింది అంట, ఎందుకు చెయ్యకు అని చెప్తారు, నేను మళ్ళీ చేస్తా అని చెప్పేసి అప్పటికప్పుడు తెలుగు ఫుడీని అయితే బ్లాక్ చేసేసారంటే గైస్. సో బ్లాక్ చేసేసి నెక్స్ట్ ఇంకో పార్ట్ కూడా రిలీజ్ చేశారనమాట తెలుగు ఫుడీకి సంబంధించి. ఇప్పుడు కొంతమంది కింద కామెంట్స్ లోకి వచ్చేసి మళ్ళీ అనొచ్చు, మీరు అందరి మీద పడి రోస్టింగులు చేస్తారు కదరా, మరి వాళ్ళు ఫీల్ అవరా అని. భయ్యా, రోస్టింగ్ అనేది కొన్ని ఎంటర్టైన్మెంట్ కి చేస్తాం, కొన్ని సోషల్ రెస్పాన్సిబిలిటీతో చేస్తాం, కొన్ని ఎడ్యుకేట్ చేయడానికి చేస్తాం. వాళ్ళు ఒకవేళ నిజంగా ఫీల్ అయ్యి వాళ్ళ యొక్క పాయింట్ జెన్యూన్ అండ్ సెన్సిబుల్
గా ఉంటే ఆ పార్ట్ వరకు ట్రిమ్ చేయడమో లేదా అదర్ ఆల్టర్నేటివ్స్ ఏమైనా ఆలోచిస్తాం. కానీ వీడిలా ఇగోకి తీసేసుకుని వాళ్ళ మీద గ్రడ్జ్ పెట్టేసుకుని వాళ్ళు వద్దని బ్రతిమలాడుతున్నా సరే ఒక వీడియో తర్వాత ఇంకో వీడియో, ఒక వీడియో తర్వాత ఇంకో వీడియో, ఇలా ఈ పెద్ద మనిషిలాగా సిగ్గు లేకుండా చేసుకుంటూ పోవు. సిగ్గులేదురా. సరే, ఈ టమాటాస్ కాన్సెప్ట్ ఎక్కడి నుంచి వచ్చింది ఏంటి అంటే రోటన్ టమాటాస్ లేదు, చాలా మంది బ్రెయిన్లెస్ ఫెలోస్ ఆర్గ్యుమెంట్ అది. సో టమాటోస్ ఎక్కడి నుంచి వచ్చిందంటే వాట్ ఈస్ అప్ టమాటో, వాట్ ఈస్ అప్ అమిగోస్ అంటాడు, నేను వాట్ ఈస్ డౌన్ టమాటోస్ అన్నా. సో అక్కడ నుంచి తీసుకొని స్టార్స్ బదులు ఐ షుడ్ బి యూనిక్ కదా. సో ఇప్పుడు నేను చెప్పే పాయింట్ ఏంటంటే నేను వీడిని రోస్ట్ చేసినప్పుడు వీడియో ఒక టొమాటో కాన్సెప్ట్ మీద నేను జోక్లేసా. అప్పుడు కొంతమంది లో ఐక్యూ గాళ్ళు వచ్చి రోటన్ టొమాటోస్ అంటే తెలుసారా నీకు, రోటన్ టొమాటోస్ దగ్గర నుంచి ఇన్స్పిరేషన్ తీసుకున్నాడు రా, తెలుసుకుని మాట్లాడరా హెచ్సిబి అంటూ కామెంట్ పెట్టారు. సో ఇక్కడ మ్యాటర్ ఏంటంటే నువ్వు ఈ టమాటా కాన్సెప్ట్ ని నీ 144 పీస్ పూఫుల్ నుంచి క్రియేట్ చేసుకున్నావు అని చెప్పి పాపం వాళ్ళకి ఎడ్యుకేట్ చేయ బ్రో. సో ఇక్కడ లో ఐక్యూ ఉన్నది ఎవరికి, నీ సో కాల్డ్ సబ్స్క్రైబర్స్ కా. అండ్ నేను వీడియో ఒక సబ్స్క్రైబర్స్ ని జనరలైజ్ చేసి అనట్లేదు, నాకు ఎవరైతే వచ్చి కామెంట్ పెట్టారో వాళ్ళని మాత్రమే అంటున్నా. సో పూల చొక్కా భయ్య నువ్వు ఏం చేస్తావంటే అర్జెంట్ గా ఈ విషయాన్ని, అదే ఈ టమాటా కాన్సెప్ట్ విషయాన్ని ఈ ఛానల్లో కూడా చెప్పుకుని అందరినీ ఎడ్యుకేట్ చేయి. తర్వాత వచ్చి ఊరిలో వాళ్ళని ఉద్ధరించి వాళ్ళని సమ్ బావిలో కప్పలు సంథింగ్ లో ఐక్యూ అలాంటివన్నీ తర్వాత అనొచ్చు. ధమ్కీలు ఇచ్చాడు భయ్య, నేను సినిమాలలో లేకపోతే వేరేలా ఉండేది అని అన్నారు సోహెల్ గారు. అంటే ఏం చేస్తారు, వైలెన్స్ లోకి దిగుతారా? ఒకళ్ళు ఒక ఒపీనియన్ చెప్తే వాళ్ళ ఫండమెంటల్ రైట్ ని యూటిలైజ్ చేస్తే ధమ్కీలు ఇస్తారా? మరి నేను నిన్ను రోస్ట్ చేసినప్పుడు నువ్వు నన్ను అన్నదేంటి భయ్యా? నవారు మంచం నెల్లూరే, కొడితే పోతావు పుత్తూరే. ఉద్దేశించాలంటే ఇంకెవరో సంబడి రోస్టెడ్ మీ అంట, వాళ్ళకి ఆపాలి. ఏంటి బ్రో ఇప్పుడు చెప్పు, నువ్వు వేసిన ఈ డైలాగ్ వైలెన్స్ ని ప్రొవోక్ చేసేలాగా ఉందా లేదా సైలెన్స్ చేసేలాగా ఉందా లేదా మొత్తానికే నీకు కామన్ సెన్స్ లేదన్నట్టుందా? అండ్ ఇంకోటి ఏంటంటే భయ్యా, మనం సోషల్ మీడియాలో ఉన్నప్పుడు వీ మస్ట్ యాక్సెప్ట్ క్రిటిసిజం. అండ్ ఈ పెద్ద మనిషి ఎవరైతే ఉన్నాడో క్రిటిసిజం ని యాక్సెప్ట్ చేస్తా అని చెప్పుకుంటాడు కానీ హీ ఈజ్ నాట్ ఎట్ ఆల్ ఓపెన్ టు క్రిటిసిజం. జస్ట్ తిను అన్ని ఇంటర్వ్యూస్ లో హీస్ ఓపెన్ టు క్రిటిసిజం అని చెప్పుకుంటాడు అంతే. నా రోస్ట్ వీడియో దాని కింద మా పేరెంట్స్ ని తిడుతూ వచ్చిన కామెంట్సే దీనికి మేజర్ ఎగ్జాంపుల్. సో పూల చొక్కా భయ్యా, ఫస్ట్ నువ్వు క్రిటిసిజం ని యాక్సెప్ట్ చేయి, తర్వాత ఇలా న్యూస్ ఛానల్స్ లోకి వచ్చి పక్కనోని క్రిటిసైజ్ చేద్దు గానీ. అండ్ పూల చొక్కా భయ్యా, ప్లీజ్ డోంట్ థింక్ యువర్ ఐడెంటిటీ ఈస్ యూనిక్. యువర్ ఐడెంటిటీ కన్సిస్ట్ ఆఫ్ 144 పీస్ పూఫ్స్ అండ్ లో ఎఫర్ట్ కాంటెంట్. ఎస్, లో ఎఫర్ట్ కాంటెంట్. భయ్యా నువ్వు చేసే పని మీద నీకు ఏమాత్రం ప్యాషనెట్ డిగ్నిటీ ఉన్నా కొంచెంలో కొంచెం నీట్ గా మైక్ అండ్ కెమెరాని సెటప్ చేసుకుని వీడియో చేస్తావు. కానీ నువ్వు అలా కాదే, బెడ్ మీద పడుకోవటం, ఏదైనా ట్రెండ్ వచ్చినప్పుడు సెల్ఫీ క్యామ్ పైకి లేపి ఆ ట్రెండ్ మీద పడి చిల్లర ఏరుకోవటం. దీనికి నువ్వు చేసిన చందు సాయి వీడియో అండ్ 6 seconds డిఎం బ్రో వీడియోనే మేజర్ ఎగ్జాంపుల్. ఇప్పుడు మళ్ళీ మీరు అనొచ్చు నువ్వు ట్రెండింగ్ మీద వీడియోలు చేయవారా అని. బ్రో నేను ట్రెండింగ్ మీద వీడియోలు చేసిన జనాల్ని ఎంతో కొంత ఎడ్యుకేట్ చేస్తా. దానికి బిగ్గెస్ట్ ఎగ్జాంపుల్స్ వచ్చేసి నేను చేసిన కుమారి ఆంటీ అండ్ పల్లవ్ ప్రశాంత్ వీడియోస్. అండ్ ఆఫ్ కోర్స్ కొన్ని వీడియోస్ ఎంటర్టైన్మెంట్ కూడా చేశాను ట్రెండ్ లో ఉన్నప్పుడు. కానీ భయ్యా వీడిలాగా సెన్సిటివ్ టాపిక్స్ మీద న్యూస్ అనే వంక అడ్డు పెట్టుకుని వీడియోస్ చేయలేదు. పక్కనోడి పర్సనల్ లైఫ్ మీద వీడియోలు చేసుకోవడానికి సిగ్గుండాలి భయ్యా. అండ్ గెస్ వాట్, ఈ పెద్ద మనిషి చేసిన 6 seconds వీడియో రియాక్షన్ కి ఈయన అందరూ కామెంట్ సెక్షన్ లో వేసుకోవడం స్టార్ట్ చేశారు. అందుకే ఆ వీడియోకి కామెంట్స్ ఆఫ్ చేసుకున్నాడు. బేసిక్ గా భయ్యా నువ్వు ఇక్కడ తప్పు చేసావని చెప్పి నీకు తెలుసు, అందుకే వాళ్ళు పెట్టే కామెంట్స్ తీసుకోలేక ఆఫ్ చేసావు. ఆన్ ద అదర్ హ్యాండ్ నేను నీ మీద చేసిన వీడియోకి నాకు కూడా విపరీతంగా హేట్ కామెంట్స్ వచ్చాయి. అండ్ మళ్ళీ చెప్తున్నా మా పేరెంట్స్ ని కూడా ఇన్వాల్వ్ చేశారు. అయినా నేనేం తప్పు చేయలేదని చెప్పి నాకు తెలుసు. అందుకే వచ్చిన కామెంట్ కి వచ్చినట్టు హార్ట్ సింబల్ ఇచ్చి హేట్ మొత్తాన్ని ఒక రియల్ మ్యాన్ లాగా ఎదుర్కొన్నా. చాలా నాలెడ్జ్ ఉంది అందుకే మాట్లాడుతున్నా. నాకు భజన చేసుకోవాలని లేదు నా గురించి, బట్ మీ గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా. ఐఐటి మెడ్రాస్కి వెళ్ళాను, కెమికల్ ఇంజనీరింగ్ చదివాను, అంటే కంప్లీట్ చేయలేదు. బట్ దెన్ ఆఫ్టర్వర్డ్స్ ఐ డిడ్ మై బిఏ. ఐఐటి నుంచి ఎందుకు వచ్చారు మరి? ఐఐటి వెళ్ళి నాకు నచ్చలేదు. నాకు బ్రో నువ్వు రిజర్వేషన్ మీద ఐఐటికి వెళ్ళావు, రిజర్వేషన్ లేకుండా ఐఐటికి వెళ్ళావు అన్న విషయం పక్కన పెట్టు. మధ్యలో నువ్వు డ్రాప్ అవుట్ అయ్యి డిగ్రీ కంప్లీట్ చేయకుండా బయటకు వచ్చేసాక కూడా ఐఐటి పేరు వాడుకుంటున్నావు చూడు. ఇప్పుడు ఎవరిని ఇమ్మెచ్యూర్ అండ్ సెన్స్లెస్ అనాలి, నిన్న డ్రాప్ అవుట్ అవ్వటం కూడా ఒక అచీవ్మెంట్ లా చెప్పుకుంటూ సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటున్నావు చూడు. నిన్ను వీపీగాడ్ అనాలా లేకపోతే నువ్వు చెప్పిందంత నమ్మేసి నిన్ను సపోర్ట్ చేసే వాళ్ళని వీపీగాడ్ అనాలా? అండ్ భయ్యా నువ్వు ఐఐటికి మినిమం మార్క్స్ తోనే క్వాలిఫై అయ్యావంటగా, అంటే నేననట్లేదు భయ్యా, ఈ వీడియో కింద కామెంట్స్ లో అంటున్నారు. అండ్ ఇంకోటి భయ్యా, ఇక్కడ నువ్వు ఐఐటికి రిజర్వేషన్ మీద క్వాలిఫై అయ్యావు అని చెప్పి నేను నిన్నేమి తక్కువ చేయట్లేదు. ఇన్ఫాక్ట్ ఎలాగోలా క్వాలిఫై అయ్యావు, దానికి యువర్ గ్రేట్. కానీ బయట అందరూ ఐఐటికి క్వాలిఫై అవడానికి నానా సంకల్ నాకుతున్నారు. కష్టపడి ఎగ్జామ్ అటెండ్ అయినా కూడా క్వాలిఫై అవ్వలేకపోతున్నారు. ఒకవేళ కింద కామెంట్స్ లో చెప్పింది నిజమే అనుకో, నీకు రిజర్వేషన్ ఉండి కూడా మధ్యలో డ్రాప్ అవుట్ అయిపోయి దాన్ని మిస్యూజ్ చేసుకున్నదే కాకుండా ఇక్కడికి వచ్చి యాటిట్యూడ్ మింగుతున్నావు చూడు. నిన్నేమనాలో నీకే వదిలేస్తున్నా. అయినా భయ్యా నాకు ఇప్పటికీ అర్థం కానిది ఏంటంటే నువ్వు ఐఐటిలో చదవడానికి సినిమాలకి రివ్యూలు ఇవ్వడానికి మధ్య సంబంధం ఏంటో నాకు అర్థం కావట్లేదు. కొంచెం చెప్పవా? మాట్లాడితే కొంచెం సెన్సిబుల్ గా మాట్లాడు భయ్యా. వింటున్నారు కదా అని చెప్పి ఎలా పడితే అలా మాట్లాడేస్తున్నావు. ఫైనల్ గా నేను నీకు చెప్పాలనుకున్నది ఏంటంటే ఈ వీడియో మొత్తంలో నేను ఒక్క చోట కూడా ఎర్రిపు అనకుండా నేను ఎర్రిపు అని చెప్పి ప్రూవ్ చేసా చూడు, అది నా సంస్కారం. నువ్వు వేరే వాళ్ళని సెన్స్లెస్ అంటున్నావు అని చెప్పి నిన్ను సెన్స్లెస్ అని చెప్పి ప్రూవ్ చేసా చూడు, అది నా సంస్కారం. లాస్ట్ అండ్ ఫైనల్ గా ఒకే ఒక మాట, వాష్ యువర్ యాస్ ఫస్ట్ బిఫోర్ వాషింగ్ సమ్వన్స్ యాస్, ఎల్స్ యు విల్ బికమ్ an asshole. Make your own kind of music.
సో గైస్ దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. మీకు ఈ వీడియోలో నేను మాట్లాడిందంతా కరెక్ట్ అనిపిస్తే ఈ వీడియోకి లైక్ చేసి వీడియోని షేర్ చేసి వీడియో కింద మీ ఒపీనియన్ ని కామెంట్ చేసి నా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మాక్సిమం ఈ వీడియోలో నేను ప్రతి విషయాన్ని లాజిక్స్ తో డిరైవ్ చేస్తూ మీకు ఎక్స్ప్లెయిన్ చేశా. ఇంకా నేను ఇంత చెప్పాక కూడా మేము వస్తాము వీడియో కింద హేట్ కామెంట్లు పెడతాము, అప్పటిలాగా పేరెంట్స్ ని ఇన్వాల్వ్ చేస్తూ బూతులు తిడతాము అంటే ఏం చేస్తా, మీ హేట్ కామెంట్స్ అన్నిటికీ లైక్ కొట్టి ఫోన్ ని పక్కకి గిరాట్ మింగుతా. ఫైనల్ గా ఐ డూ హ్యావ్ ఏ ఇన్స్టాగ్రామ్ బ్రో. మీరు ఈ వీడియోని మీ యొక్క ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ లో కూడా మెన్షన్ చేసి నన్ను ట్యాగ్ చేసి సపోర్ట్ చేస్తారని చెప్పి ఆశిస్తున్నాను. ఇంకేంటైతే మరి ఉంటానే. పుచ్చుక్ పుచ్చుక్. Love is just a